కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. తెలంగాణలో వరుసగా జరుగుతున్న దారుణాలు ప్రజలను వణికి చేస్తున్నాయి. తాజాగా పారిశ్రామిక ప్రాంతమైన పటాన్చెరులో చోటు చేసుకున్న ఒక భయంకరమైన ఉదంతం ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వేళ నిద్రలో ఉన్న దంపతులను మృత్యువు కబళించింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ ఇల్లు ఇప్పుడు రక్తపు మడుగులా మారిపోయింది. అసలు ఆ దంపతులు చేసిన తప్పేంటి? ఎవరైనా పాత కక్షలతో ఈ పని చేశారా, లేక మరేదైనా కారణముందా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మున్సిపాలిటీ పరిధిలోని సిటిజన్ కాలనీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడ ఒక భవనం నిర్మాణం జరుగుతోంది. దానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న సోమ్లా దశరథ్ తన భార్య మన్యమ్మతో కలిసి అక్కడే ఒక చిన్న గుడిసె వేసుకుని ఉంటున్నాడు. కష్టపడి పని చేసుకునే ఆ దంపతుల జీవితం శనివారం ఉదయం ఒక్కసారిగా మూగబోయింది. ఉదయం చూసేసరికి వాళ్ళిద్దరూ విగత జీవులై పడి ఉన్నారు. వాళ్ళు నివసిస్తున్న ఆ చిన్న గుడిసె రక్తసిక్తమై కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయాందోళనతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా హంతకులు ఎంతటి కసితో ఈ దాడి చేశారో అర్థమవుతోంది. పదునైన ఆయుధాలతో దశరథ్ మన్యమ్మల తలపై బలంగా బాదడంతో వారి ముఖాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. కిరాతకులు ఎంతటి క్రూరత్వంతో వ్యవహరించారో ఆ మృతదేహాలను చూస్తుంటే తెలుస్తోంది. అయితే ఈ హత్యలు కేవలం దొంగతనం కోసం జరిగినాయా, లేక వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లోజ్ టీం కూడా రంగంలోకి దిగి వేలి ముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తోంది. ఆ దంపతులు ఎవరికైనా హాని తలపెట్టారా లేదా అన్నది ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఆ జంట హత్యలు పటాన్చెరులో హాట్ టాపిక్ గా మారాయి.